సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ చూస్తుంటే ఒక డై హార్డ్ సిఎస్కే ఫ్యాన్గా నాకు కొంచెం బాధగా ఉంది, అలాగే చాలా కోపంగా కూడా ఉంది. నేను సిఎస్కే వాళ్ళు జడేజాని వదిలేస్తాను అనుకోలే. ఇప్పుడు నేను చూసిన ర్యాండమ్గా న్యూస్ చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకున్నా కదా, సరే అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, జడేజాని ఎందుకు వదిలేస్తాను అనుకుంటే ఇప్పుడు ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలామంది చెప్తున్నారు జడేజాని వదిలేస్తున్నారని. ఓనర్స్ మాట్లాడుకుంటే అమెజాన్ తర్వాత సిఎస్కేకి ఖచ్చితంగా ఒక ఇండియన్ వికెట్ కీపర్ బ్యాటర్ కావాలి, నిజమే. దానికోసం సంజు శాంసన్ని అప్రోచ్ అవ్వడం రైట్ మూవ్, కరెక్టే. కానీ దానికోసం ఏం చేస్తారు? జడేజాని ఇచ్చేస్తారా? కమాన్, సిఎస్కే కల్చర్కి ఏమైంది? 38 years ఉన్న రాయుడు రిటైర్ అవుతుంటే, లేదు రాయుడు ఇంకా ఒక ఇయర్ ఆడమని చెప్పారు మన వాళ్ళు. 38 years ఉన్న అశ్విన్ని ఆప్షన్లో కొనుక్కోరు 10 కోట్లు పెట్టి. షేన్ వాట్సన్ 39 years ఉన్నప్పుడు రిటైర్ అయిపోయాడు సిఎస్కేలో. మర్చిపోయారా? ఎవరైనా సరే 35 years దాటిన వాళ్ళు హ్యాపీగా రిటైర్మెంట్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఫస్ట్ చూస్ చేసుకునేది సిఎస్కేనే. అలాంటిది మనం వదిలేస్తున్నాం ఆ జడేజానే దేనికోసం? అట్ ద సేమ్ టైం ఓకే, ఇప్పుడు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకుంటే జడేజాకి 37 years వచ్చినాయి, ఒకప్పట్లా బ్యాటింగ్ చేయట్లేడు, ఒక ఇండియన్ వికెట్కి బ్యాటర్ కావాలనుకుంటారు సిఎస్కే. ఓకే, లాజికల్గా చూసుకుంటే ట్రేడ్ సరిగ్గానే ఉందనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇట్స్ జడేజా మ్యాన్, తెలుసు కదా, మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటర్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్రౌండర్. సారీ, 2023లో ఎవరు మర్చిపోలేరు 2023లో ఏం జరిగిందో. ఫైనల్లో సింగిల్ హ్యాండ్లో గెలిపించిండు. ఆ ఎమోషన్ ఇంకా అలాగే ఉంది. సో ఎమోషనల్ పాయింట్ ఆఫ్ చూసుకుంటే ఎవరు రెడీగా లేరు జడేజాని వదిలించుకోవడానికి. జడేజా పింక్ జెర్సీలు ఆడితే చూడడానికి ఎవరు రెడీగా లేరు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు లాజికల్గా చూసుకుంటే జడేజా వదిలేయడం అయితే కరెక్ట్ కాదు, బట్ సంజు శాంసన్ కావాలి. ఐ థింక్ మోస్ట్ లాజికల్ థింగ్ ఈజ్ సంజు శాంసన్ తీసుకొని క్యాష్ రూపంలో తీసుకొని ట్రేడ్ కాకుండా జస్ట్ మనీ ఇచ్చి తీసుకుంటే బెటర్. దట్ ఈస్ ద మోస్ట్ లాజికల్ థింగ్. ఇప్పుడు అదే కనుక సంజు వచ్చి జడేజా వెళ్తే మాత్రం సిఎస్కే ఫ్యాన్స్ మొత్తం డివైడ్ అయిపోతారు, ఒక మినీ సివిల్ వారే జరుగుతుంది. ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ కాలే, ఐ మీన్ అఫీషియల్ న్యూస్ రాలే, కానీ చాలామంది ఆల్రెడీ చెప్పేసారు ట్రేడ్ జరుగుతుందని, జడేజా వెళ్ళిపోతున్నాడని. ఇంకా రాజస్థాన్ రాయల్స్ ఇంకెట్లున్నారంటే లైక్ చూస్తుంటే వాళ్ళకి జడేజా కూడా సరిపోవట్లేదు. లైక్ యాజ్ పర్ ద న్యూస్, రాజస్థాన్ వాళ్ళు జడేజాతో పాటు బ్రేవిస్ని అడిగారంట. ఇంకేం కాదు, బ్రేవిస్ కావాలా మీకు? బ్రేవిస్ని అయితే ఎవరు ఇవ్వడానికి రెడీగా లేరు, ఎవరైనా సరే ఇవ్వరు కూడా. బ్రేవిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అలాగే ఆ తర్వాత చూసుకుంటే వాళ్ళు అఫ్కోర్స్ సిఎస్కే ఆఫర్ అయితే రిజెక్ట్ చేసింది, బ్రేవిస్ని అయితే ఇవ్వాలనుకోలేదు. ఆ తర్వాత వాళ్ళు జడేజాతో పాటు పతిరాణని అడిగారంట. మన సిఎస్కే దాన్ని కూడా రిజెక్ట్ చేసేసింది. సిఎస్కే ఇవ్వడానికి రెడీగా ఉంది జడేజా అండ్ శామ్ కరణ్ని మాత్రమే. అయినా మరొక ప్లేయర్ అవసరమే ఉంది. ఇప్పుడు ఓకే, 18 crores ఉన్న సంజు శాంసన్ తీసుకునేటప్పుడు 18 crores ఉన్న జడేజాని ఇచ్చేస్తారు, ఫైన్. మళ్ళీ ఇంకో ప్లేయర్ ఎందుకు? టూ మచ్ అనిపించట్లేదు రాజస్థాన్ రాయల్స్కి. ఎనీవే చూద్దాం, అఫీషియల్ న్యూస్ అయితే రాలేదు, బట్ నా మనసులో అయితే జడేజాని రిలీజ్ చేయకపోవడమే బెటర్ అనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ అప్ టు సిఎస్కే మేనేజ్మెంట్, ఏం చేస్తారో చూడాలి. That's it guys, see you again.